హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద జో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే ఏం లేదు. ఈరోజు కొంచెం కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం. సో ఏంది ఈ సెటప్ అంతా పెట్టి పక్కన ల్యాప్టాప్ పెట్టి అక్కడ ట్రైపాడ్ పెట్టి ఈడేం చేస్తున్నాడు అని మీరు అడగచ్చు. అండ్ మనం కూడా కొంచెం కొత్త కంటెంట్గా ట్రై చేద్దాం. అండ్ ఈరోజు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది గైస్. సో ఒకటి కాదు, రెండు గుడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి నా వ్లాగ్ అయితే ఈ రోజుకి 25 days అయితే కంప్లీట్ అయింది గైస్. ఈ వ్లాగ్ వచ్చేసి 25th వ్లాగ్ గైస్. చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేసి 25 days అయితే అయిపోయింది. 25 వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేశా. అండ్ నాకైతే 46 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ అదే నా ఫస్ట్ గుడ్ న్యూస్. అండ్ తలార్త నుంచి వీడేమి డైలీ వ్లాగర్ అంట, తలార్త నుంచి ఏమి కొండ ఎప్పుడు వేసాడు అనేసి. నేను ఈరోజు లేచిందే లేట్ గైస్, కొంచెం 10 o'clock అట్లా లేచింటాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను వేరే ఈరోజు డెంటల్ది అపాయింట్మెంట్ అయితే ఉండే. సో వాళ్ళు క్లిప్స్ అయితే టైట్ చేసి పండ్లంతా జుమ్ అంటాను గైస్. మాట్లాడిన కాలే, తిన్న కాలే, క్లిప్ మీద ఇంకో క్లిప్ అయితే వేసిండాడు, పనులు జుమ్ అంటాను. మా ఇంట్లో వేరే మా మమ్మీ ఐస్ క్రీమ్ అయితే తెచ్చింది, తినరా అనేసి, చల్లగా ఉంటుంది అనేసి. నేను వేరే డైట్లో ఉన్నాను, సో మీకు తెలుసు. సో ఈరోజు అయితే డే 7 గాయస్. 1 వీక్ అయితే అయిపోతుంది. సో నేనైతే చీట్ మీల్స్ తినాలని అనుకోవట్లేదు. అయినా నిన్న మా ఇంట్లో బజ్జీలు చేసి తినిపించేసి గాయస్, అదే బేజారుగా ఉంది. ఆ బజ్జీలు కరగాలి అనేసి నేనైతే 20,000 స్టెప్స్ అయితే వేద్దాం అనుకున్నా, అది అవ్వలేదు. లాస్ట్కి 13,000 స్టెప్స్ అయితే వేసా గైస్. దాని అయితే ఇక్కడ వేస్తాను చూడండి. అండ్ 13,000 స్టెప్స్ వేసా, అది కొంచెం బర్నోని అనేసి. మా ఇంట్లో బజ్జీలు గుమ్మని ఇస్తాయి. మా మమ్మీ అంటికాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, మళ్ళా ఆనియన్ బజ్జీలు అంట, మళ్ళా పచ్చిమిరకాయ బజ్జీలు, ఇన్ని బజ్జీలు 4 ఇచ్చేసిండి. నేను రాత్రి ఇక్కడ బెంగళూరులో వానలు పడుతుంది బెంగళూరులో. సో చలికి బజ్జీలు ఉడుగుడుగా తింటారు అనేసి చేసింది. నేను తినకూడదు అనుకున్నా, తినేసా. సో అదైతే బేజారుగా ఉంది. సో ఇంకా తిన్నా గ్యాస్, ఇంకా మనం స్ట్రిక్ట్గా ఉంటాను. సో ఇంక చీట్ మీల్స్ అనేదే లేదు. ఇంకా ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్ ఎటువంటిది నేను తిన్ను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి చెప్పినట్టే ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే నేను మీకు చెప్పా. ఈరోజు మన వ్లాగ్ అయితే 25 days అయితే అయిపోయింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. దీన్ని ఎప్పుడుదా స్టార్ట్ చేస్తామని అనుకుంటా ఉన్నా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 25 days అయితే అయిపోయింది. ఇట్ అయిపోయింది గైస్ 25 days. సో నాకైతే నిన్నదా స్టార్ట్ చేసినట్టుంది. నాకైతే అంత వ్యూస్ కూడా లేదు, అంత సబ్స్క్రైబర్స్ మొత్తం పెరిగిండారు. సో నాది చెప్పుకుంటే గైస్, సబ్స్క్రైబర్స్ గురించి నేను స్టార్టింగ్ ఫస్ట్ 5 వ్లాగ్స్ వ్యూస్ కూడా అన్నీ మీరు కూడా చూసుకోవచ్చు. నాది వ్యూస్ అంతా బాగానే ఉంది ఫస్ట్ 5 వీడియోస్. దాని తర్వాత ఏమైందో తెలియలే, నా వ్యూస్ డౌన్ వచ్చేసే. నా ఫస్ట్ 0 సబ్స్క్రైబర్స్ ఉండి 2 అయ్యి ఫస్ట్ వీడియోకి. దాని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన తక్షణం, దాని నెక్స్ట్ 3 వీడియోలు అప్లోడ్ చేసిన తక్షణం 44 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయి. మనమే అంత బాగా మాట్లాడము, ఒక జోక్ ఉండేలే. సో నాదైతే సుత్తి కంటెంట్గానే ఉంటుంది. అయినా 44 మందికి నచ్చింది, చేస్తూ ఉండాము అనేసి చేస్తూ ఉంటుంది. దాని తర్వాత నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా రాలే. ఫుల్ డిమోటివేషన్గా ఉండే. అయ్యో ఇది వర్కౌట్ అవుద్దా, మనకేమో 44లోనే ఉండారు, 50 కూడా అవ్వలేదు. కొంచెం చాలా బేజారుగా ఉండే. అట్టే వీడియోలు వేస్తా కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అంటారు కదా. నేను ప్రతిరోజు వీడియోలు వేస్తా ఏదో ఒక రోజు వస్తుంది అనేసి. ఏదో ఒక రోజు ఒక సబ్స్క్రైబర్ పెరగపోతాడా అనేసి నేనైతే వీడియోలు వేస్తానే ఉంటుంది. సో చూస్తాము. ఫస్ట్ 5 వ్లాగ్స్లో 44 సబ్స్క్రైబర్స్ అయ్యి, ఇంకొక 10 వ్లాగ్స్లో అట్ అవుద్ది అని చూస్తాను. అట్టే 25 వ్లాగ్స్ వరకు అప్లోడ్ చేశా. 20 వ్లాగ్స్ వరకు అప్లోడ్ చేశాను. నాకైతే ఎటువంటి సబ్స్క్రైబరు పెరగలే. కానీ రీసెంట్గా మీరు చూడొచ్చు, ఇటు పక్క వేస్తాను, ఎక్స్ప్లోరింగ్ ఆర్ముగం టెంపుల్ అనేసి నేనైతే ఒక వీడియో అయితే చేశా. ఆ వీడియోకి మంచి వ్యూస్ అయితేనే వచ్చింది. సో ఈ రీసెంట్లో ఫస్ట్ 5 వ్లాగ్స్లో నాది హైయెస్ట్ వ్యూస్ వచ్చింది. దాని తర్వాత ఈ టెంపుల్ వ్లాగ్కే నాకైతే హైయెస్ట్ వ్యూస్ అయితే వచ్చింది. అండ్ 2 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిరి గాయస్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అది. సో అదంతా మురుగుడు ఆశీర్వాదం ఇట్టే ఉన్ని. అండ్ మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి గైస్. అండ్ చాలా మంది అయితే అసలు ఇప్పుడు సో నేను ఇట్టే ఉడిస్తే సుత్తంతా లేనిదంతా మాట్లాడుతూ ఉండి మీకైతే డిస్టర్బ్, బోరింగ్ చేయిచ్చేస్తాను. సో మీరు కూడా ఇటు స్కిప్ కొడుతురు, నాకు తెలుసు ఇంతవరకు స్కిప్పే కుట్టింటారు అనేసి. ఒకవేళ స్కిప్ కొట్టకుండా చూసి ఇంటర్వ్యూ, లవ్ యూ గైస్. అండ్ ఇంకో సెకండ్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసి ఏంటంటే, ఈ ల్యాప్టాప్ నేను ఎందుకు పెట్టింది పక్కలో,
46 సబ్స్క్రైబర్స్ మీకు చూపియాలా, మీరు మర్చిపోతారు. దీన్ని కొట్టి 3 డిజిట్స్ చేసేయాలి గైస్ ఫాస్ట్గా మనం. అండ్ సెకండ్ గుడ్ న్యూస్ గురించి చెప్పాలి కదా, సరే మర్చిపోయాను. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో ఏముందనేది అయితే తీసే సమయం ఆసన్నమైనది, రండి తీద్దాం. పైన స్టిక్కర్ చూస్తే మీరైతే కనిపెడతారు అని అనుకుంటాను. నా సబ్స్క్రైబర్స్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసి కనిపెట్టేసిన రియాలిటీ ఇదేమి అనేసి. క్రియేటిన్ గివ్ అవే గాయ్స్, క్రియేటిన్ గివ్ అవే. నేను ఇంకా నంబర్ ఉండో చూపిస్తాను, నేను చూపిస్తాను. గైస్ ఇదే గైస్ నేనైతే ఇస్తానన్న 6 మందికి క్రియేటిన్. సో చూసుకోవచ్చు, 6 మందికి నేనైతే క్రియేటిన్ అయితే ఇస్తానన్నా. కానీ మనం మాట ఇచ్చాం, సో 6 మందికి అయితే ఇస్తాము అనేసి. సో ఆ మాట నిలబెట్టుకుంటాం. అండ్ ఇందులో 6 మందికి ఇస్తామన్నా 6 మందికి రేపైతే ఇవ్వబోతున్నాను. రేపు ర్యాండమ్గా నేనైతే ఈ గివ్ అవేకి మీరు పొందాలి అని అనుకుంటే మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మనల్ని అయితే ఫాలో కొట్టి ఉండాలి. ఇవి 2 కానీ ఉంటే మీకైతే క్రియేటిన్ అయితే నేను గిఫ్ట్ ఇస్తాను. సో నేను ఉండేది బెంగళూరులో కాబట్టి రేపు ఫస్ట్ ట్రయల్స్ జిమ్లోనే చేద్దాం. సో జిమ్లో రేపైతే వీడియో అయితే ఉండబోతుంది, స్టే ట్యూన్డ్. మీరు కూడా బెంగళూరులోనే ఉండేవాళ్ళు అయితే Fit24 జిమ్కి మార్నింగ్ 5కి అయితే రండా, వీడియోలు అయితే చేద్దాం. సో మీరు కూడా గెలవాలనుకుంటే రేపు మార్నింగ్ 5 o'clockకి Fit24 ఉత్తరాలి జిమ్కి అయితే వచ్చేయండి బెంగళూరులో ఉండేవాళ్ళు. అండ్ అన్న ఇందులో క్రియేటిన్ ఎందుకు మజల్ బ్లేస్ తెచ్చి కూర్చుని ఉంటాడు అని అడగచ్చు మీరు. మజల్ బ్లేస్ ఎందుకంటే మనం వాడేది మజల్ బ్లేస్ కాబట్టి నేనైతే మజల్ బ్లేసే ఇద్దాం అనుకుంటున్నాను. ఇదైతే టాప్ క్వాలిటీ క్రియేటిన్స్ అన్న, ఎందుకంటే ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే సేఫెస్ట్ అండ్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. సో ఇందులో 3 ఫ్లేవర్డ్ అయితే ఉంది, 3 అన్ఫ్లేవర్డ్ అయితే ఉంది. ఎందుకని మీరు అడగచ్చు, ఎందుకు అందరికీ ఒకే మరి తీయచ్చు కదా అనేసి. నేను కూడా స్టూడెంట్ని ఫ్రెండ్స్, నాకు కూడా అంత డబ్బు అయితే రాదు. రేట్ అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు, బట్ ఇది అయితే చాలా కాస్ట్లీ గైస్, 100 grams క్రియేటినే. సో మీరైతే ఇది ఇట్లా కొనాలనుకుంటే మజల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్లో కొనచ్చు. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు గైస్, నేనైతే ఇది వాడతాను, నేనైతే మీకు ఇస్తాను. వీడు ఎందుకు ఫ్లేవర్డే ఇస్తాడు ముగ్గురికి, అన్ఫ్లేవర్డ్ ముగ్గురికి అంటే ఇదైతే ఒక కాంబో ఆఫర్ అయితే ఉండే వెబ్సైట్లో. సో నేను కూడా స్టూడెంట్నే, నా దగ్గర అంత డబ్బు అయితే లేదు. సో అందుకని మనమైతే ఆ కాంబో ఆఫర్ని యూస్ చేసాము. ఆ కాంబో ఆఫర్ వచ్చేసి 3 ఫ్లేవర్డ్, 3 అన్ఫ్లేవర్డ్. ఫ్లేవర్డ్ వచ్చేసి సిటరస్ బ్లాస్ట్ ఫ్లేవర్ అంట. నేను ఇంకా ఇదైతే ట్రై చేయలేదు. సో మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబర్స్ నేనైతే ఇస్తాను అండ్ ఫాలోవర్స్కి. సో నేనైతే ఇది మీకు ఇస్తాను, సో మీరు ట్రై చేయండి. అన్ఫ్లేవర్డ్ నేను ట్రై చేసిండాను. సో నేను ఇప్పుడు అయితే అన్ఫ్లేవర్డ్ ట్రై చేసిండాను. లిచ్చీ స్పిరిల్ అనేది నేను వాడుతున్నాను. సో అదైతే క్రేజీగా ఉంది. సో ఫాస్ట్గా ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ అవ్వకముందే నేనైతే చూడండి గివ్ అవే అయితే ఇస్తాను. 1000 సబ్స్క్రైబర్స్కి మళ్ళీ గివ్ అవే అయితే ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్కి గుర్తుపెట్టుకోండి. మళ్ళా అడగకండి, నాకు దగ్గర దుడ్డు లేదు. ఎందుకంటే మీరే ఆలోచించండి, నేను ఒక నార్మల్ స్టూడెంట్ గైస్, ఒక BCA స్టూడెంట్ని, నాకు కూడా అంత డబ్బులు అయితే రావు. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా పెద్ద డ్రీమ్ గైస్. నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు సో నేనైతే 1 year వరకు ఎటువంటి సప్లిమెంట్స్ అయితే నేను వాడలేదు, ఎందుకంటే నేను 16 yearsకే జాయిన్ అయ్యా. నాకు నాలెడ్జ్ కూడా లేదు ఏది తీసుకుంటాము అనేసి. సో నేను అట్లా ఈ యూట్యూబ్లో చాలా మందిని ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి నేను చాలా మంది న్యాచురల్ కింద నేను స్టెరాయిడ్స్ బాడీసే చూసేవాడిని, ఎందుకంటే నాకు వాళ్ళు స్టెరాయిడ్స్ అనేది తెలియదు.
ఎన్హాన్స్డ్ సీబమ్ కానీ, రోనీ కోల్మెన్ కానీ, జెఫ్ నెపోడు అనేక హ్యానీ ర్యాంబోడు వీళ్ళనే చూస్తాండి. సో ఎందుకంటే ఎన్హాన్స్డ్ వాళ్ళే బాగా చెప్తారు గైస్. న్యాచురల్కి న్యాచురల్ వాళ్ళు ఈ డయట్ ఇంతే ఇంతే చెప్తారు, ఏం వర్కౌట్ చేసి అవేం చెప్పరు. కానీ ఎన్హాన్స్డ్లో హ్యాండీ ర్యాంబోర్డ్ అయితే హోల్డ్ చేసి మజల్ నెగిటివ్ రెప్స్ కొట్టేది. నేను స్టార్టింగ్ జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు పడే ఇటు ఫాస్ట్ ఇటు కొడేసి ఇంటికి పుడుస్తాను. జస్ట్ హాఫ్ అన్ అవర్లో 45 మినిట్స్లో వర్కౌట్ అయితే అయిపోయి ఇంటికి. అప్పుడు నేను బ్రో స్ప్లిట్ అయితే వాడతాను 1 ఇయర్ వరకు, ఎటువంటి రిజల్ట్స్ ఉండదు. అండ్ మీకు దప్పమయ్యకి ఏదేదో సప్లిమెంట్స్ అంతా చెప్తారు జిమ్ వాళ్ళే. సో మాస్ గెయినర్స్ ఇస్తారు. సో నన్ను అడిగితే మాస్ గెయినర్స్ కూడా బెస్ట్, బట్ మీరు నార్మల్ డయట్లో లేకపోతే అది వేస్ట్ మాస్ గెయినర్. మీరు డయట్ తీసుకొని మాస్ గెయినర్ వాడేనుకుంటే అది బెస్ట్, మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో నేను కూడా మాస్ గెయినర్ అయితే వాడా, బట్ కొంచెం దప్పం అయితే అయ్యా గైస్. కానీ నాకైతే ఏం డయట్ తీసుకోవాలని తెలియదు, సో అప్పుడు వాడా నేను. సో అందుకని అది వేస్ట్, అంత పని చేయలేదు. నేను ఏమైనా నార్మల్గా 2000 క్యాలరీస్ తిని దాన్ని ఒక 1000 క్యాలరీస్ తాగానంటే 3000 క్యాలరీస్ అయ్యేది. సో మనం వేస్ట్ అయితే చేసాం ఆ పౌడర్ని, బట్ ఏం చేయనయ్యలే. అండ్ మీరు మీ దగ్గర డబ్బు ఉంటే, ఒక స్టూడెంట్ అయ్యింటే ఏది బెస్ట్ సప్లిమెంట్ అంటే ఈ క్రియేటిన్ ఒకటి తీసుకోండి గైస్, చాలు, ఇంకేం వద్దు. క్రియేటిన్ వచ్చేసి స్ట్రెంత్, ఎండూరెన్స్, పర్ఫార్మెన్స్ అంతా క్రేజీగా బూస్ట్ చేస్తుంది. మార్కెట్లో చాలా బ్రాండ్స్ అయితే ఉంది, చాలా ఫేక్ బ్రాండ్స్ ఉంది, చాలా ఒరిజినల్ బ్రాండ్స్ ఉండండి. రీసెర్చ్ చేయండి. ఇప్పుడైతే ఒక చాట్ జీపీటీ అయితే ఉంది. సో మీరైతే ఆ చాట్ జీపీటీలో వేస్తే అదే ఇంత ఇస్తుంది ఇన్ఫర్మేషన్. చాట్ జీపీటీ క్రియేటిన్ మజల్ బ్లేజ్ వాళ్ళది, మజల్ బ్లేజే ఎందుకు విడితేస్తాడు అనేసి. మజల్ బ్లేజ్ అయితే చాలా ఏండ్లుగా మార్కెట్లో అయితే ఉంది. ఎన్ని ఏండ్లు కానీ నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు, కానీ వెరిఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో క్వాలిటీ ఇన్సూరెన్స్ కానీ నేను చెప్పకూడదు. సో వేరే బ్రాండ్ గురించి నేనైతే చెప్పట్లేదు, నేను చెప్పచ్చో లేదో అని కూడా నాకు తెలీదు. సో నేను ఆ బ్రాండ్ వాడేటప్పుడు నాకైతే 4 వీక్స్కి అయితే స్ట్రెంత్ తెలిసేది. 4 వీక్స్ వరకు నేను వాడుతా అండే టోటల్ బాడీలో 120 గ్రామ్స్ లోడ్ అయినాకే క్రియేటిన్ అనేది రిజల్ట్స్ బయటకు వస్తుంది. సో ఒక రోజుకి 5 గ్రామ్స్ అయితే నేను వాడతాను, బట్ అదైతే నాకు 4 వీక్స్ పట్టేది. అండ్ ఒక రోజు మీరు క్రియేటిన్ వదిలేసినా కూడా మీ స్ట్రెంత్ డౌన్ అయిపోతుంది. సో అదే దాంట్లో అయితే అదే ఒక డిసడ్వాంటేజ్. అండ్ నేను వచ్చేసి ఈ మజల్ బ్లేస్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను స్టార్ట్ చేసిన 6 days, మీరు నమ్మరు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజము. సో నేను స్టార్ట్ చేసి 6 daysకి వీడియో ఓవర్గా చెప్తాడని కూడా అనుకోవచ్చు మీరు, కానీ నేను స్టార్ట్ చేసి 6 daysకే నాకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండే గైస్. నాకు నార్మల్ అదర్ బ్రాండ్స్కి ఇచ్చేదికినా ఇదైతే నాకు క్రేజీగా అనిపించింది. ఫేవరెట్ ఫ్లేవర్ వచ్చేసి లిచీ స్విరిల్ గైస్, మీరు కూడా ట్రై చేయొచ్చు. లిచీ స్విరిల్ అదైతే సేమ్ కూల్ డ్రింక్ తాగినట్టే ఉంది గైస్. ఇంకా కోల్డ్ వాటర్లో కలిపేస్తే ఈ కట్లో ఉండే వాళ్ళకి జ్యూస్ తాగల అనిపిస్తుంది. నేను నార్మల్ డేస్లో బల్క్లో ఉన్నప్పుడు ఏదైనా తాగుతామన్నప్పుడు ఏమి ఉంటానండి, ఇప్పుడు బజ్జీలంట, బోండాలంట. నాకు కేఎఫ్సీ అంటే ఫేవరెట్ గైస్. కేఎఫ్సీ అంటే నాకు ఎంత ఫేవరెట్ అంటే ప్రతిరోజు ఇచ్చినా కూడా నేను తిని కేఎఫ్సీ బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంతే నాకు చాలా ఇష్టం. బట్ ఈరోజు మా ఇంట్లో అదే బయట నుంచి తెచ్చారు, మనం అయితే తినకూడదు. నేనైతే నిన్న ఆయిల్ అయితే తినేస్తాం. సో ఈరోజు నాకు కరెక్ట్గా డయట్లో అయితే ఉండాలి. సో కేఎఫ్సీ అయితే ఉంది, టెంప్ట్ చేస్తుంది. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉంది మా ఇంట్లో ఫ్రిడ్జ్లో, టెంప్టింగ్ ఉంది. నేను ఏం చేయలే, కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలా. సో మీరే కమెంట్ చేశారు. సో మనకి కూడా కొంచెం బెనిఫిట్ అయితే ఉండాలి కదా గైస్. సో మనం కూడా కొంచెం గ్రో అవ్వాలా. సో గ్రో అయితే నేనైతే ఇంకా ఎక్కువ గివ్ అవే చేయాలా, సోషల్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. రూల్స్ అయితే సింపుల్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. యూట్యూబ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలా, ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే చేసుకుని ఉండాలా, అంతే గైస్. సో రేపు జిమ్లో అయితే కలుద్దాం. రేపు జిమ్లో కొంతమందిని అడగదాము. సో వాళ్ళైతే నన్ను ఫాలో చేసుకుని జిమ్లో నేను చేస్తాననే మాట, కానీ ఎవరికి నేను ఇటు వ్లాగ్స్ చేసేది తెలియదు. ఎందుకంటే నేను వ్లాగ్స్ చేసేది బయట చేస్తాను, సో మళ్ళీ లోపలికి వెళ్తాను. సో చాలా మందికి అయితే నేను వ్లాగ్ చేసినట్టే తెలియదు జిమ్లో, బట్ రేపు తెలిసిపోతుంది. కొంచెం షైగా ఉంటుంది గైస్ నాకు ఎవరైనా పిలిచి మాట్లాడాలంటే. చూద్దాం రేపు. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.